హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హితేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ శివార్లో ఉన్న హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ ఉంటుందండి రమణేశ్వరం అనే శివాలయంకి దర్శిస్తున్నాము. ఇక్కడ భువనగిరి దగ్గరలో ఉంటుంది. ఇది నాగిరెడ్డిపల్లి అనే విలేజ్లో ఈ శివాలయం అనేది ఉంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఎంట్రన్స్ వస్తుందండి. ఇక్కడ కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఎంట్రన్స్కి 2 సైడ్స్లో శివలింగాలు అనేటివి చాలా ఉన్నాయి. అవన్నీ ఋషులని పేర్లతో స్థాపించారంట అండి. లోపలికి వెళ్ళే కొద్దీ అడుగడుగున శివలింగాలే కనిపిస్తుంటాయి. ఇక్కడ సుమారు 1600 శివలింగాలని స్థాపించారు. సుమారు 150 విగ్రహాలను కూడా ఉన్నాయంట అండి. ఇక్కడ నడుస్తున్న కొద్దీ అడుగడుగున శివలింగాలే దర్శనమిస్తాయి. మా పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారండి. ఇక్కడ ఈ గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి, అవి ఆ గోల్డ్ కలర్లో కనిపించేటివి శ్రీపీఠాలండి. అక్కడ కుంకుమ అర్చనలు జరుపుతూ ఉంటారు. చూడండి ఎన్ని శివలింగాలు కనిపిస్తున్నాయో. కార్తీక మాసంలో శివరాత్రి సమయంలో ఈ గుడిలో చాలా జనాలు ఉంటారండి. ఈ స్ఫటికలింగం అండి, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూడండి. హైదరాబాద్కి చాలా దూరంలో ఉండి ప్రశాంతత కొలువై ఉంటుంది ఈ క్షేత్రంలో. అందుకే హైదరాబాద్ నుంచి వీకెండ్స్లో అలా చాలామంది ఈ గుడిని దర్శిస్తూ ఉంటారండి. ఇక్కడ సాయిబాబా విగ్రహాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇదే ప్రధాన ఆలయం అండి. ఎక్కడా లేనట్టుగా ఇక్కడ బంగారు శివలింగం 3 అడుగుల్లో ఉంటుందండి. ఈ 3 అడుగుల బంగారు శివలింగం ఇంకెక్కడ దర్శించలేము, ఇక్కడ అయితే ఉంది. అభిషేకం ఎప్పుడైనా చేయొచ్చు అండి. పొద్దున 8 గంటల నుంచి 12 గంటల లోపు, 2 గంటల నుంచి 11 గంటల వరకు ఏ సమయంలో అయినా అభిషేకం చేయడానికి అనుమతిస్తూ ఉంటారు. మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా ఇక్కడ సేమ్ అలానే నిర్మించడం జరిగింది. మేము ఇక్కడికి వెళ్ళడం 3వసారి అండి. ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నీ దర్శించాము. సెకండ్ టైం, థర్డ్ టైం వెళ్ళినప్పుడు కరోనా అని అప్పుడు గుడి క్లోజ్ చేసి ఉండే అండి. ఇది మళ్ళీ 4th టైం రావడం ఇక్కడికి. ఇది హోమగుండం అండి. ఇక్కడ హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ కొబ్బరి కుడక ఇంకా నవధాన్యాలు అమ్మబడతాయి. అవి తీసుకొని ఈ హోమగుండంలో వేస్తే మంచిదని ప్రజల నమ్మిక. ఇప్పుడు మండుతూనే ఉంటుంది ఈ హోమగుండం. ఇక్కడ సుమారు 1600 శివలింగాలు ఉన్నాయంట అండి. ఇక్కడ ఇంకా 2 కొత్త గుళ్ళు నిర్మిస్తున్నారు. మేము మొదటిసారి వచ్చినప్పుడు ఈ గుడిలో స్థలంలో పెద్ద శివలింగాలు ఉండేటివి పొడవి, అవి ఎందుకో తొలగించారో తెలియదు. ఇంకా ఆలస్యం ఎందుకండి, ప్రతి ఒక్కరూ ఈ రమణేశ్వర ఆలయానికి వచ్చి ఈ బంగారు శివలింగాన్ని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.